అమావాస్య నాడు ఉగ్రదేవతల ఆరాధన ఎంతో శ్రేయోదాయకం అంటారు. ఎందుకని? అమావాస్య సూర్యుడు చంద్రుడు ఇరువురిని ఒక త్రాటిపైకి తెచ్చేటటువంటి తిథి. చంద్రుడు కనిపించని తిథి సినీవాలి. సినీవాలి ప్రగాయత మయం భగస్య అంటూ వేదవాక్యం. చంద్రుడు కనిపించకపోవడంతో మనస్సు ఉద్వేగభరితమవుతుంది, చాంచల్యమవుతుంది, తీవ్రతకు ఒత్తిడికి లోనవుతుంది. తీవ్రతతో, ఒత్తిడితో, ఉద్వేగంతో దేవత స్మరణ చేస్తే ఆ దేవత కూడా అదే గుణాలతో మనల్ని అనుగ్రహిస్తుంది. ఉగ్రదేవతలు, సాత్విక దేవతలు అంటూ దేవతలలో వర్గాలు లేరు, దేవతలు ఒక్కరే. మనలో ఉంటాయి ఈ రూపాలన్నీ కూడా. ఏ విధంగా మనం దైవాన్ని దర్శిస్తే దైవం ఆ రూపంలో అనుగ్రహిస్తుంది. అమావాస్య నాడు మన మానసిక ప్రకృతి చంచలంగా ఉంటుంది, దురూహలతో ఉంటుంది, తంత్ర మార్గాన్ని అనుసరించి ఉంటుంది, అలాగే ఉద్వేగభరితంగా కూడా ఉంటుంది. ఈ కారణాల చేత దైవాన్ని మనం అర్చన చేస్తే ఇవే ఊహలతో కక్షలు, కార్పణ్యాలు, తీవ్రమైనటువంటి కోపాలు, షార్ట్ కట్ మెథడ్స్ అంటాం ఆంగ్లంలో, సూక్ష్మ మార్గాలు, ఇవన్నీ కూడా సాధించుకునేటటువంటి తత్వంలో సర్పం వంటి బొట్టు పెట్టుకోవడం, సర్పాకారంలో ఉండే కర్ర చేత పుచ్చుకోవడం, నల్లని వస్త్రాలు ధరించడం, కంకాళాలతో పూజించడం, అంత బొట్టు పెట్టుకుంటే, కాసింత బొట్టు పెట్టుకుంటే లక్ష్మీదేవి, రూపాయి కాసంత బొట్టు పెట్టుకుంటే చండిక, చిన్న చిరునవ్వు నవ్వితే మహాతల్లి అటు వికటాట్టహాసం చేస్తే కాళీ. అదే నవ్వు, అదే బొట్టు, అదే రూపం. పొందికగా, కుదురుగా, జుత్తు దువ్వుకొని సంస్కృతీకరింపబడిన రూపంలో కనిపిస్తే సరస్వతీదేవి. అలా విరబోసుకుంటే చండిక. రూపంలోనే మనం గమనించినప్పుడు అంతా ఒకటే కదా. దర్శనం చేసే దృష్టిలో ఉంటుంది, దర్శన దృశ్యమంతా కూడా అంటుంది తర్కశాస్త్రం. కనుక అమావాస్య నాడు అమ్మవారిని తీవ్ర రూపంలో పూజించాలి అనే ప్రమాణం తప్పు. పూజించే వారిలో ఉంటుంది ఈ తత్వమంతా కూడా. కనుక అమావాస్య నాడు సత్వక రూపంలో అమ్మాయిని పూజిస్తే అమ్మాయి రూపంలో అమ్మ మనల్ని అనుగ్రహిస్తుంది. కనిపించేటటువంటి ఇల్లాలు, కూతురు, చెల్లెలు, తల్లి, వీరిలో అమ్మను చూసే ప్రయత్నం చేద్దాం. షార్ట్కట్ మెథడ్స్తో, సూక్ష్మ మార్గాలతో అమావాస్య నాడు నువ్వులు, జీడిగింజ వీధి కూడళ్లలో వేస్తే డబ్బులు వస్తాయి. అమావాస్య నాడు నిమ్మకాయలు కోసి కుంకుమ అద్ది అలా విసిరివేస్తే డబ్బులు మన ఇంట్లో కుప్పలుగా వచ్చి పడతాయి. ఇలాంటి మాటలు నమ్మకూడదు. ఇది మనలో అనేకమైనటువంటి భయాలను, అపోహలను, దురూహలను పెంచేవిగా మారుతాయి. ఇవేవి కూడా వాస్తవం కావు, శాస్త్రము ధర్మము అంగీకరించదు. కానీ ఎలా వచ్చాయి లోకంలో అంటే మనమే కారకులం. ఆచారాల పేరిట, అనుభవాల పేరిట, సంప్రదాయాల పేరిట, సాధనల పేరిట కొత్త రూపాలు వచ్చి చేరాయి. ఇది ధర్మం.